పెట్టిన మహానటి కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్‌కు దొరికిన మహానటి అట ఎవరు? మన సురేఖ గారు కాంగ్రెస్‌కు దొరికిన మహానటి అట. సోదరుడు రాము పెట్టిండు. నట్టిగాన్ని కోవాలే చిలుకబ్బాయి ఏది నట్టి కుమార్ గాడు సినీ నిర్మాత నట్టి కుమార్ గాడు ఉన్నాడు కదా! అని అరుసుకుందాం ఆగు వాడిని. బీఆర్ఎస్ డైవర్ట్ చేయడానికి ప్రవీణ్ అన్న సెల్యూట్. థ్యాంక్ యూ రాక్ స్టార్. సురేఖను చెప్పుతో కొట్టండి. ఇక ఎందుకులే ఇక అసలు నిజంగా ఆమెకు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా తప్పకుండా ఈరోజు వచ్చి నాగార్జున గారికి సారీ చెప్పాలి. మీరు కేటీఆర్‌ని విమర్శించుకోండి. కేటీఆర్ 1,00,000 కోట్లు తినడని చెప్పండి. అది ఆయన కడుక్కోవాలి. ఆయన నిరూపించుకోవాలి. కేసీఆర్ 1,00,000 కోట్లు తినడని చెప్పండి. ఆయన కడుక్కోవాలి. ఆయన నిరూపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయాల్లో ఉంటారు. రాజకీయాలు చేస్తారు. వాళ్ళు మీరైనా వాళ్ళైనా. నువ్వు 1,00,000 కోట్లు తిన్నావన్నా, ఆయన 1,00,000 కోట్లు తిన్నదన్నా అది రాజకీయపరమైన యుద్ధం. ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున కుటుంబాన్ని తీసుకొచ్చి నాశనం చేత్తిరి దొంగల్లారా. నాగార్జున కుటుంబాన్ని తీసుకొచ్చి బయటెత్తిరి. అన్న కొండ సురేఖ్ స్కాన్ చేసినట్టు ఉంది అన్న, అందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి కథలు పడుతున్నారు. ఇది పవన్ కుమార్ గౌడ్. స్కాన్ అంటే ఏంటి తమ్ముడు? స్కామా? ఓకే. స్కామ్ చేసిందా? ఇక చూద్దాం, బయట పడుతుంది కదా, ఏదో ఒక రోజు బయట పడుతుంది కదా. వద్దన్న మైండ్ ఖరాబ్ అయింది. బాంపేట మహేందర్ రాజండు వద్దన్న మైండ్ ఖరాబ్ అయింది. ఎవరు మన చూసేటోళ్ళది ఖరాబ్ అయింది, చెప్పేటామెది కూడా ఖరాబ్ అయింది, ఆఖరికి వినేటోళ్ళది కూడా మైండ్ ఖరాబ్ అయింది. అంత బూతులు సురేఖ గారి. అసలు మహిళ అన్న మనిషి మాట మర్చిపోయింది. మరి ఏమన్నా ఇక అనదు అని ఇక అసలు ఏంది నచ్చిందో ఏందో కానీ దయ్యం లెక్కనే మాట్లాడింది. ఫ్యూ వర్డ్స్ అబౌట్ బల్కా సుమన్ అన్న. అంటే ఏమున్నది ఇప్పుడు? బల్కా సుమన్ పంచాయతీ ఏమున్నది మరి? బల్కా సుమన్ వార్త రాకపోయా ఏమని చెప్పాం? అది కూడా నువ్వే రాసి పంపుతాముడు ఏమని చెప్పాలో.